అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈడ వీడియోలో గిన్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకేముందండి, ఇప్పుడైతే మనకి ఆషాఢ మాసం వచ్చేది, ఇంకా శ్రావణ మాసం కదా. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందామని చెప్పి ఇలా ఇల్లంతా అయితే మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసి పడేసాము. సో ఇలాంటివన్నీ కూడా నేను సండే పెట్టుకుంటాను. పిల్లలు ఉంటారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తారు క్లీన్ చేయడానికి, తొందరగా అయిపోద్దండి. సో స్మార్ట్ టీవీ ఏమో మా చిన్నోడు పగలగొట్టాడనమాట. ఇంకా చేసేదేమీ లేక అందాకల టీవీ చూద్దామని చెప్పి, సో ఎప్పుడో పైన సైడ్ మీద పెట్టేసిన టీవీ అయితే కిందకి దించి మా పెద్దోడైతే టెస్ట్ చేస్తున్నాడు, అది పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడు కొత్త టీవీ తీసుకుందామంటే ఆషాఢం కదా, సో దసరాలో మనకి ఏమైనా ఆఫర్లు ఉంటే తీసుకుందామని చెప్పి, సో ఈ 2 months అయితే అడ్జస్ట్ అవుదామని చెప్పి ఈ పెద్ద టీవీ అయితే దించామన్నమాట, పాతది. సో బాగానే వర్క్ అవుతుంది, అందాకలు అయితే సరిపోద్ది అనమాట, పనిచేస్తుందని చెప్పాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాము. సో ఇంకా మిగతావన్నీ క్లీన్ చేయడానికి అయితే మా పిల్లలందరూ తీశారు. జనరల్గా మా ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి వెహికల్స్ అనేవి అలా వెళ్తూ ఉంటాయి. సో పైన ఉంటున్నావు కాబట్టి చాలా ధూళైతే పట్టేసింది. సో ఇంక నీకు పైకి ఎక్కలేను కాబట్టి మా చిన్నవాడిని అయితే ఎక్కించాను. చూడండి, వాడు మొత్తం కూడా నీట్గా చాలా క్లీన్గా చేసేసాడు. ఇల్లు అయితే మాత్రం చాలా ధూళి పట్టేసింది. పెద్దవాళ్ళు ఇలాంటివి పెట్టకపోతే కనుక మనకు అసలు ఇల్లు అయితే క్లీన్గా ఉండదు. మనం స్పెసిఫిక్గా చెయ్యం కదా జనరల్గా. సో ఇలాంటి ఏమైనా అకేషన్స్ వస్తే పండగలప్పుడు మాత్రమే ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాము. అందుకోసమేమో పెద్దవాళ్ళు అయితే ఇలా పెట్టారు, లేకపోతే అసలు ఇల్లు అయితే క్లీనింగ్గా అస్సలు ఉండదు. సో వీడు ఇలా దులుపుతున్నాడు. బయట ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగిద్దామని చెప్పి నేనైతే ఇలా చేశాను. సో నేను తోముతుంటే కనుక మా పెద్దోడైతే మొత్తం అవన్నీ కూడా కడిగేశాడు అనమాట. ఒక 1/2 అవర్లోనే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను కొన్నివేమీ కాదనమాట. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా స్టీల్ డబ్బాలు ఇవ్వడం అవన్నీ అనమాట. అంటే తోముకోలేని చెప్పి నాకైతే వద్దని చెప్పేసాను సారి పెట్టినప్పుడు. పూజ కోసం కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను, అవి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. మొత్తం కూడా ఫ్రిడ్జ్ కూడా నీట్గా కవర్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఎండే లోపల ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పి ముందైతే అన్నీ కడిగేసుకొని నీట్గా పెట్టుకుంటాను. సో ఇప్పుడైతే కిందవన్నీ సర్దడానికి అయితే కూర్చొని సర్దుకుంటున్నాను అనమాట. మిగతావి టీవీస్ అవన్నీ కూడా మా పిల్లలు చూడండి క్లాత్ పట్టుకొని నీట్గా తుడిచేస్తున్నారు మొత్తం అంతా కూడా. ఇంకా పైన అంతా క్లీన్ చేశాడు కాబట్టి కింద ఇంకేమైనా మిగిలిపోయిన ఉంటే కనుక నేను చూడండి ఇలాగా క్లీన్ చేస్తున్నాను. చాలా ధూళైతే పడిసింది, వీడియోలో అసలు కనిపించట్లేదు కానీ టీవీ అయితే అక్కడే ఉండేదన్నమాట. చూడండి స్టాండ్స్ కూడా ఉన్నాయి. పగలగొట్టేశాడు మొత్తానికి వాడు. టీవీలో యాడ్ వస్తుంది అని చెప్పేసి అడిగి నచ్చలేదంట, అందుకోసం రిమోట్తో గట్టిగా టీవీని కొట్టాడు. సో మా నార్మల్గా ఎల్ఈడి టీవీస్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, స్క్రీన్ మొత్తం పోయింది. రిపేర్కి తీసుకుంటే 18,000 అన్నాడు అనమాట. ఇంకెందుకులే అని చెప్పి కొత్త టీవీ వచ్చేస్తుంది మేడం, ఇంకెందుకు రిపేర్ చేయడం అని చెప్పైతే ఇంకా దాన్ని ఆ షాప్ వాడికి ఇచ్చేసి వచ్చామన్నమాట. పాత టీవీ ఏమో సైడ్ మీద పెట్టేసాము, ఇంకా అది దించి అందాకలు వాడుకుందామని చెప్పి బెడ్ మీద పెట్టి క్లీన్ చేసాం మొత్తం కూడాను. సో నాకైతే డస్ట్ అలర్జీ అయితే ఉంది, అందుకోసం నాకు పడదనమాట. అందుకోసం నేను స్పెట్స్ తెమ్మని చెప్పాను. సో తెచ్చి ఇచ్చాడు. సో స్పెట్స్ పెట్టుకొని ఇంకా నీట్గా క్లీన్ చేయడం అయితే చేశాను. మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఫొటోస్ అన్నీ తీసి మొత్తం నీట్గా ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నాము. మా పిల్లలు అయితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తారండి. సో నేను ఇంకా పైన ఇంకేమైనా ఉంటే క్లీన్ చేసి మొత్తం సైడ్ మీద అంతా కూడా మనం పేపర్లో వేసుకుంటే కనుక ఇంకా ధూళి సైడ్కి ఏమీ అంటకదు అనమాట, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. సో అదంతా క్లీన్ చేసి పేపర్లన్నీ సర్దేసిన తర్వాత ఇంకా కింద ఉన్నవన్నీ కూడా మనము వేస్ట్ అన్నీ కూడా జనరల్గా సైడ్ మీద పడేస్తూ ఉంటాం కదా, అవన్నీ ఒక్కొక్కటి తీసి బయట పడేస్తున్నాను. ఏవి అవసరమైతే అవి ఉంచి మిగతా అవన్నీ పడేస్తున్నాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏవైనా లూజ్గా ఉన్న సాక్స్లు కానీ, టైలు, బెల్టులు, ఐడి కార్డ్స్ ఇలాగ మొత్తం చెత్తంతా కూడా మేము కవర్లో పెట్టి సైడ్ మీద పెట్టేస్తాం అనమాట. అవసరం అవుతుంది అన్నీ తీసి పక్కనైతే పడేసాను. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూనే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది కదా. సో ఇయర్లీ నేను 2 times అయితే ఇల్లు క్లీన్ చేస్తాను. జనరల్గా శ్రావణ మాసంకి, అలాగే మనకి పండగకి, సంక్రాంతికి అయితే పొంగల్కి మనము ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా తీసాను. చాలా చెత్త అయితే ఉందన్నమాట. మొత్తం సైడ్ అంతా వన్ సైడ్ మొత్తం మా హస్బెండ్ అయితే నింపేశారు. ఇవన్నీ మొత్తం క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసి ఇంకా మా పిల్లలకైతే నెక్స్ట్ రూమ్ అయితే అప్పచెప్పాను మా పెద్దోడికి అనమాట. మొత్తం అంతా చేసేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. అంటే నేను ఈ మధ్యన ఊరు వెళ్తాను అనమాట, వచ్చేటప్పటికి టైం అయిపోద్ది, లోపల శ్రావణ మాసం వచ్చేద్దని చెప్పి 2 rooms అయితే క్లీన్ చేసేసాం మొత్తం మా పిల్లలు నేను కలిపి. సో ఇక్కడ ఏంటంటే డైలీ నేను కాలేజ్ కట్టుకోవడానికి కావాల్సిన సారీస్ అన్నీ ఇక్కడ సర్దుకుంటాను.
మనకి జనరల్గా చీర ఒకటి ఉంటే బ్లౌజ్ ఒకటి ఉంటే దాని మీద 4-5 చీరలు ఉంటాయి కదా, సో అలాగా పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట. అన్నీ నీట్గా అయితే ఆర్గనైజేషన్ చేసి పెట్టుకున్నాను. బీరువాలో పెడితే కనుక గబుక్కుమని తీయడానికి ఈజీగా ఉండదు. సో డైలీ కట్టుకున్న శారీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. కాలేజ్కి వెళ్ళడానికి ఏవైతే కట్టుకుంటానో అవన్నీ పెట్టుకుంటాను. సో ఈజీగా నేను తీసుకొని కట్టుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. టైం అంటూ ఏమో ఉండదు కదా, అందుకోసమని ఇలా బయట అయితే నీట్గా పెట్టి సర్దుకొని ఉంచుకుంటాను. గబుక్కుని తీసుకోవచ్చు అని చెప్పి అనమాట. లైక్ మనకి మేము కంప్యూటర్ సైన్స్లో DBMS లాంటిదనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ లాంటిదనమాట. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనం క్విక్గా ఏవైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఇలాంటి టైం అప్పుడు మాత్రమే సర్దుతాం అనమాట. లేదంటే టాప్ ఒక దగ్గర, చున్నీ ఒక దగ్గర, లెగ్గిన్ ఒక దగ్గర ఉంటుంది అనమాట. సో అలా ఉండకుండా ఉండడానికి కోసం ఇలా నీట్గా అన్నీ పెట్టుకున్నాను అనమాట. లోపలవన్నీ బ్లౌజెస్, తర్వాత లంగాలు అన్నీ నీట్గా సాగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. సో ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా మామూలే. ఒక 1 వీక్ అయితే నార్మల్ అయిపోద్ది మొత్తం అంతా కూడా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఎలాగో ఇల్లు క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా చేశాను నేను. మొత్తం కంప్లీట్ చేసాం. 2:30 అయ్యింది, మాకు టైం అయింది. సో ఆ తర్వాత స్నానం చేసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేశాను. సో మొత్తం మా ఇల్లు అయితే చూసేయండి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది. మా పిల్లలు హెల్ప్ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఈ 3 రూమ్స్ కలిపి మొత్తం మాకు మధ్యాహ్నం 2:30 ఇలా అయింది. మొత్తం క్లీన్ చేసి పెట్టేటప్పటికి టైం అయితే ఇది పట్టిందనమాట. వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి. లేదంటే రోజుకు ఒక రూము నేను క్లీన్ చేసుకుంటాను జనరల్గా. చిన్నప్పుడు అలాగే చేసుకునేదాన్ని, చూసారు కదా. తోమినవన్నీ కూడా బయట నీట్గా ఆర్గనైజేషన్ చేస్తున్నాను. ఇందులో ఒక్కటి కూడా మేమేం కొనలేదనమాట. అన్నీ మనం పార్టీలకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా ఇచ్చినవే. పైన కూడా చూసారు కదా నీట్గా ఉందన్నమాట. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టేసుకున్నాము. మొత్తం క్లీన్ చేస్తామన్నమాట. చాలా బాగుంది, చూసారు కదా నీట్గా ఉంది. శారీస్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో ఈజీగా పికప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా బీరువాలు కూడా వెనకతలు అయితే చాలా ధూళొచ్చింది. అవన్నీ మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ టీపాయ్ మీద బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటాము. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా, అందుకోసమని. తర్వాత ఇది నాది మిషన్, నేను నా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాను. అండ్ ఇది మనం తెలిసిందే కదా, ఇది మన వీలాగ్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.